మొన్న మధ్యన కేంద్ర ప్రభుత్వ నివేదికని సాక్షి ఒకటి హైలైట్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో చదువుల్లో మానేస్తున్నారు చాలామంది అన్నటువంటి. అది ఖండించినట్టు మాట్లాడింది అప్పుడు విద్యాశాఖ. ఇప్పుడు చూస్తే స్వయంగా లోకేష్ చెప్తున్నారు రాష్ట్రంలో చదువు మధ్యలో మానేసిన పిల్లలు 1,00,000 మంది ఉన్నారని, పిల్లలు పనులకు వెళ్లే పరిస్థితి ఉండకూడదని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. విశాఖ జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో 12% డ్రాప్అవుట్స్ ఉండడం మీద ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు, గుడివాడ, మచిలీపట్నం, కడప, పొద్దుటూరు, పులివెందుల, మైదుకూరులో కూడా డ్రాప్అవుట్స్ అసలు బడికి రాని వాళ్ళు ఎక్కువగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో సమీక్ష సందర్భంగా ఇక్కడ బేసిక్గా ఇదివరకు వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు ఆగిపోతే ఇదివరకు తల్లులకి డబ్బులు వచ్చినాయి, పిల్లలకి డబ్బులు వచ్చినాయి. ఇటు వీళ్ళు చదివిచ్చి ఉన్నారు, అటు పక్కన వాళ్ళు కంఫర్ట్గా ఉన్నారు. ఇప్పుడు ఆగిపోతే మళ్ళీ పిల్లలకి పనికి పంపించి పనికి తీసుకెళ్ళి సంపాదించుకుంటారు. వాళ్ళ కుటుంబాలు గడపడానికి అదొక పెద్ద ఇష్యూ. మనం రియాలిటీ గ్రహించకుండా అడ్డకోలుగా సంక్షేమ పథకాలు తీసిపడేస్తే ఎదురయ్యే సమస్య.